నమస్తే, నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ రోజు మనము డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఫ్యాటీ లివర్. ఎందుకు ఈ టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం అంటే, రీసెంట్ గా మనకు హైదరాబాద్ లో కొన్ని స్కూళ్ళలో స్టడీ చేస్తే చాలా మంది పిల్లల్లో కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది బయటపడడం జరిగింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. సో దాని గురించి అవగాహన కల్పించడం కోసం ఈ రోజు మనం ఈ ఫ్యాటీ లివర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ఫ్యాటీ లివర్ ముఖ్యంగా దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఎందుకంటే ఎవరైతే ఆల్కహాల్ తీసుకోకుండా ఉండే వాళ్ళలో ఈ ఫ్యాటీ లివర్ ఉంటుందో దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రీసెంట్ గా దీన్ని కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది. దాన్ని మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సో మనకి ఈ డిస్కషన్ లో కన్వీనియన్స్ కోసం మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఈ రోజు మనం NAFLD గానే డిస్కస్ చేసుకుంటాం ఈ టాపిక్ లో. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎప్పుడైతే మన లివర్ లో మోర్ దాన్ 5% ఆఫ్ ద లివర్ సెల్స్ అనేది ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో అప్పుడు మనం దాన్ని ఫ్యాటీ లివర్ గా పరిగణిస్తాం అనమాట. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది రావడానికి గల కారణాలు ఏంటంటే ఒకటి వచ్చేసి ఒబెసిటీ, అంటే ఊబకాయం. ఎవరైతే ఊబకాయంతో బాధపడుతున్నారో ఒబేస్ పీపుల్ లో ఇది మనం చూస్తాం కామన్ గా. నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ లో కూడా ఇది మనం కామన్ గా చూస్తుంటాం. ఈ రెండు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కాజెస్. సో ఇంకా మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా చెప్పుకోవచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒబెసిటీతో పాటు ఇంకా అదర్ అంటే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉండడం కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ ఉంటే మనం వాటిని మెటబాలిక్ సిండ్రోమ్ గా చెప్తాం. సో ఇవి వచ్చేసి మెయిన్ కాజెస్ అన్నమాట, కారణాలు మనకి ఫ్యాటీ లివర్ రావడానికి. ఇదే కాకుండా మనకు కొన్ని పబ్లిష్డ్ డేటా ప్రకారం మన టైమింగ్ ఆఫ్ మీల్ కూడా ఇట్ కెన్ అఫెక్ట్. అంటే ఎవరెవరు ఈ ఫ్యాటీ లివర్ కాజ్ చేయడానికి కూడా అదొక కారణం కావచ్చు. అంటే లేట్ గా ఫుడ్ తీసుకోవడము, మోస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ నైట్ టైం డిన్నర్ లో కన్జ్యూమ్ చేసే వాళ్ళు కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎటువంటి లక్షణాలు ఉండొచ్చు అంటే ఇక్కడే మనకు వచ్చే సమస్య ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమవుతుందంటే మనకు ఇన్సిడెంటల్ గా ఏదైనా స్కాన్ చేసినప్పుడు బయటపడుతుంది అనమాట. సో కొంతమందిలో మాత్రమే ఈ లక్షణాలు ఉండొచ్చు. ఎలాంటి లక్షణాలు అంటే నీరసంగా అనిపించడం, అంటే తొందరగా అలసిపోవడం, లేదు అంటే కొంతమందికి కడుపు డిస్కంఫర్ట్ గా ఉంటే అబ్డామినల్ డిస్కంఫర్ట్, ముఖ్యంగా కుడి భాగంలో అంటే రైట్ అప్పర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటాం. సో ఇవి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా చాలా వేగ్ సిమ్టమ్స్, ఈజీగా ఓవర్లుక్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఫ్యాటీ లివర్ ని మోస్ట్ ఆఫ్ ద కేస్ లో మనకి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు. లేదు అంటే ఇంకా బెటర్ గా తెలియాలంటే మనకి ఫైబ్రో స్కాన్ కూడా ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. ఫైబ్రో స్కాన్ ఇంకా బెటర్ గా మనకి అల్ట్రాసౌండ్ కంటే బెటర్ గా ఇంక్లూడింగ్ మనకి ఫ్యాట్ అక్యుమిలేషన్ కాకుండా ఎంత పార్ట్ ఆఫ్ ద లివర్ ఈజ్ ఫైబ్రోజ్ అయిపోయింది, ఇవన్నీ కూడా మనకు దాంట్లో తెలుస్తుంది. ఇంకా కొన్నిసార్లు మనకి MRI CT ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకి మనము దీన్ని 3 స్టేజెస్ గా తీసుకోవచ్చు. ఇనిషియల్ స్టేజ్ అంటే మనైతే ఫ్యాటీ లివర్ అనేది మైల్డ్ గ్రేడ్, దీని వల్ల మేజర్ గా ఇష్యూస్ ఉండకపోవచ్చు. కాకపోతే మనం ఈ టైంలో జాగ్రత్త పడితే దాన్ని ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా కరెక్ట్ గా ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ చేస్తే మనం ప్రివెంట్ చేయొచ్చు నెక్స్ట్ స్టేజ్ కి ప్రోగ్రెస్ కాకుండా. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే 3 స్టేజెస్ గా చెప్పుకోవచ్చు. ఇనిషియల్ గా వచ్చేసి ఫస్ట్ స్టేజ్ మనకు ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. నెక్స్ట్ ఇది అట్లే ప్రోగ్రెస్ అయ్యిందంటే ఇట్ కెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్ అంటాం, NASH అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే లివర్ అనేది వాపు లాగా వచ్చి ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చి స్కారింగ్ అయిపోయి ఫైబ్రోసిస్ లాగా దారి తీయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టేజ్ అండ్ మోర్ సివియర్ స్టేజ్ అంటే మనకు సిర్రోసిస్ అంటాం, సిర్రోసిస్ ఆఫ్ లివర్. ఇక్కడ ఏమవుతుంది సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటే మనకు లివర్ సైజ్ అనేది తగ్గిపోతుంది, ష్రంకెన్ లివర్ అంటాం. వరుసతో కొన్నిసార్లు క్యాన్సర్ కూడా దారి తీయొచ్చు. సో ఇది మనకి తీసుకునే స్టేజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేసి మొదలుపెట్టి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే లేట్ స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్ ప్రోగ్రెస్ కాకుండా మనము ప్రివెంట్ చేయొచ్చు. సో ఇంకా ఫైనల్ మనం దీన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం మేజర్ వచ్చేసి మనకు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, అంటే ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ లాస్ అంటే వెయిట్ తగ్గడం. ఎవరైతే ముఖ్యంగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చేసి వెయిట్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ముఖ్యంగా కొన్ని స్టడీస్ ప్రకారం మనకి ఇఫ్ యూ మోర్ దాన్ 5% ఆఫ్ ద బాడీ వెయిట్ లాస్ అయ్యామంటే మనకు లివర్ ఫ్యాట్ కూడా మోర్ దాన్ 30% తగ్గే అవకాశం ఉంది. సో వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 150 to 200 minutes పర్ వీక్ ఎక్సర్సైజ్ అని ఏరోబిక్, మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ స్టేషనరీ సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, సంథింగ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వెయిట్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు డైట్ అంటే మనం ముఖ్యంగా ఈ సాచురేటెడ్ ఫ్యాట్ కానీ, హై షుగర్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ అంటే జంక్ ఫుడ్, కార్బోనేటెడ్ బెవరేజెస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. హెల్తీ డైట్ ని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడము. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టడీస్ ప్రకారం ఈవెన్ గ్రీన్ టీ అండ్ కాఫీ దే హావ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆన్ ఫ్యాటీ లివర్ అనమాట. సో కొన్ని స్టడీస్ లో తీసుకున్నప్పుడు మనకి ఫ్యాటీ లివర్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ముఖ్యంగా గ్రీన్ టీ కానీ, కాఫీ కానీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెడికేషన్స్ వర్క్ తీసుకుంటే ఇప్పుడు వరకు ఉన్న మెడికేషన్స్ అవన్నీ కొద్దిగా మైనర్ రోల్ మాత్రమే అనుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా మనకు US FDA వచ్చేసి ఒక
కొత్త డ్రగ్ ని అయితే అప్రూవ్ చేయడం జరిగింది. దాన్ని రెస్డిఫ్రా అంటాం. రెస్డిఫ్రా అనే మెడికేషన్ రీసెంట్ గా ప్రూవ్ చేశారు. అది ముఖ్యంగా సెకండ్ స్టేజ్ ఆఫ్ ఈ ఫ్యాటీ లివర్ అంటే నాష్ అనే దానికోసము రెస్మెటిజోమ్ దాంట్లో ఉండే డ్రగ్ వచ్చేసి అది యూజ్ చేయొచ్చు. ఇంకా కొన్ని మనకు వెయిట్ లాస్ డ్రగ్స్ అయితే రీసెంట్ గా మన ఇండియాలో లాంచ్ చేశారు. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. ట్రిజెపాటైడ్ అంటే మౌంజోరో కానీ లేదా సెమాగ్లూటైడ్ కానీ వీటిని కూడా రీసెర్చ్ జరుగుతుంది. మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కి ఉపయోగం కోసము ఫ్యూచర్ లో వీటిని కూడా ఉపయోగించే అవకాశం ఉంది వన్స్ మనకి వీటి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఈ స్టడీస్ లో. ఇంకా కొంతమంది ఎవరైతే అబ్నార్మల్ కొలెస్ట్రాల్ ఉంటుందో వాళ్ళలో మనము ఈ స్టాటిన్ మెడికేషన్స్ యూజ్ చేయొచ్చు. సో ఇది ఈ రోజు డిస్కషన్ చేసే ఫ్యాటీ లివర్ గురించి. సో ఎవరికి ఇది ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ గా డయాగ్నోస్ చేసినా కూడా దానికి ప్రాపర్ గా డాక్టర్ అడ్వైస్ ఫాలో అవడం మంచిది. థ్యాంక్ యూ. మా అడ్రస్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బిసైడ్ పిస్తా హౌస్, అశోక్ నగర్, ఆర్సీపురం, హైదరాబాద్, తెలంగాణ 502032. కాంటాక్ట్ నెంబర్ 9998881628.